ఎందుకు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే ఇవాళ ముందుకు వచ్చేసారు ది 3 కామెడీ క్వీన్స్ ఫర్ టుడే. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ అంజలి, సౌమ్య అండ్ యోధా సిస్టర్స్. Shakalaka baby, shakalaka baby, lipa to choleda. Shakalaka baby, shakalaka baby, lipa to choleda. ఓకే, మా కామెడీ క్వీన్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్ ఇస్ 10th అయిపోగానే మన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? మేకప్ వేసుకోవచ్చు. ఎందుకు 10th క్లాస్ నుండి తోలు కదా, దీనికి వేసుకోరా మేకప్? అప్పుడు వేసుకోవడానికి రాదు కదా, అప్పుడు కాలేజ్ స్కూల్ కదా, టీచర్స్ ఒప్పుకోరు కదా. ఓహో, కాలేజ్ అయితే మన ఓన్ ఫ్రీడమ్ కదా. అక్కడ ఒప్పుకుంటారా లెక్చరర్స్? అప్పుడు ఓవర్ కేర్ చేస్తారు, కొమ్ములు వస్తాయి మీకు, అందుకే ఒప్పిస్తారు. కానీ అమ్మాయిలకి మాత్రం ఫస్ట్ 10th స్టాండర్డ్ అయిపోగానే ఇంకా కొత్త కొత్త డ్రెస్ లో ఈ తొక్కల యూనిఫామ్ పోతుంది. కొత్త డ్రెస్ ఇవేగా. క్లాసెస్ బంక్ కొట్టొచ్చు, ఇంకా ఇంట్లో అబద్ధాలు చెప్పి పాకెట్ మనీ ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకు ఇంటర్మీడియట్ అనా? ఎస్. అప్పుడన్నా లావ్ అవుతా ఇట్లా ఉంటావా? మందు కొట్టడం. రవి, నువ్వే ఏజ్ లో మందు కొట్టడం స్టార్ట్ చేసావు? డైరీలో రాసి పెట్టుకుంటావా ఏంటి? ఎప్పుడో 7th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ కాగానే మా డాడీ తీసుకొచ్చి గుడ్ మై చైల్డ్ అని ఇలా ఇచ్చి చీర్స్ అని ఆయన తాగేసి. నెక్స్ట్, ఇంటర్ బీటెక్ లో ఒక్క అమ్మాయినా పడేయాలి, కానీ పడతారు నాన్న, తొందరగా పడతారు. నెక్స్ట్, ఫ్రీడమ్ పెరుగుతుంది. 10th క్లాస్ వరకు అయితే టీచర్ని అడిగి పోవాలి. ఇంటర్ అయిపోయి ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు, ఏంటన్నా పోవచ్చు, కానీ ఆ ఫ్రీడమ్ ఉంటుంది మనకి. కూర్చో. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ కౌంట్ పెరుగుతుంది. కొత్త కొత్త పోరిల్ని లైన్ వేసి. అదే నువ్వు ఎట్లున్నా తెలుసా, నీ లోవర్ బాడీ ఈడా, అప్పర్ బాడీ ఈడా, పైకి ఇట్టా. కొత్త కొత్త అందరం చూడొచ్చానా. నెక్స్ట్, బాధ్యతలు పెరుగుతాయి. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి బాధ్యతలు? పోయి మనసే మనమే కడుక్కోవాలి. అలాంటి బాధ్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా అదే కదా, అది కూడా బాధ్యత. ఎలాంటి బాధ్యత? అమ్మాయిలు బాగా చూసుకోవడం బాధ్యత. రాజువయ్యా, ప్రకాష్ రాజువయ్యా, రాజువయ్యా, దిల్ రాజువయ్యా. కూర్చో. నెక్స్ట్, 10th లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్టు ఉంటది. హెయిర్ కట్ మంచిగా చేసుకోవాలా, షేవింగ్ చేసుకోవాలి, జుట్టు పెంచనియద్దు, ఇన్సెట్ చేసుకోవాలి, ఖర్చు జోలో పెట్టుకోవాలి, ముక్కలకి వెళ్ళి చీమిడి రావద్దు. అవును. ఇంటర్ వచ్చినాక రెక్కలు వస్తాయి. మీలాంటి అమ్మాయిలు తగిలినప్పుడు ఆ రెక్కలు ఊసిపోతాయి. నెక్స్ట్, పాత వెండి లోకంపై కొత్త బంగారు లోకం వస్తుంది. పెళ్లి తర్వాత ఇంకా ఇత్తడే. నెక్స్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చెప్పు. పటాస్ పాపులర్ ఎందుకైంది? ఎవరి వల్ల అయింది? పటాస్ పాపులర్ ఎందుకైంది? మాలాంటి ఆడియన్స్ వల్ల హిట్ అయింది. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
రవి పక్కన లాస్యా లేనందువల్ల పటాస్ షో హిట్ అయింది. చాలా హర్ట్ అవుతుంది తనకి. లాస్యా ఏం ఫీల్ అవ్వదు, ఎందుకంటే రవి బాధ తప్పిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మేకప్ మ్యాన్ వల్ల ఇది పటాస్ ప్రోగ్రామ్ చాలా హిట్ అయింది. సుధాకర్ వేసే జోక్స్ వల్ల పటాస్ షో హిట్ అయింది. శ్రీముఖి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల. ప్రోగ్రామ్ శ్రీముఖి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల హిట్ కాలే. నువ్వు చూస్తున్నావు చూడు, మీ ఇంట్లో మీ దోస్తులను కూర్చోబెట్టారు, చూడరు 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 చూడరా, దానివల్ల హిట్ అయింది. కుళ్ళిపోతు సచ్చినోడా సచ్చినోడా. నెక్స్ట్ నవ్వు రాకపోయినా రవి పడి పడి నవ్వడం వల్ల ఫేమస్ అయింది. అంతేకాకుండా యోధ చంపదెబ్బలు రవి దాని వల్ల షోకి ఇంకో హైప్ వచ్చిందబ్బా. సూపర్. మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ ది లేడీ స్పెషల్. ఏంటి రవి చచ్చిపోయాడా? యాంకర్ రవి చచ్చిపోయాడంటే అసలు ఏం జరిగిందో తెలుసు కనుక్కుందాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ అంజలి. ఓకే, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జనరల్ గా ఇదివరకు న్యూస్ పేపర్ చూసేవాళ్ళం. అంటే ఈ రోజు జరిగే మ్యాటర్ ని నెక్స్ట్ డే న్యూస్ పేపర్ వస్తే గానీ మనకు తెలిసేది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కూడా జెన్యున్ గా ఉండేది. ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే మ్యాటర్ ఎలా ఉంటుంది, దాని కింద వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. నయనతారకి 4వ నెల. ఇదైతే కరెక్ట్, ఇదైతే మొన్న ఆ హీరోతో చూసాను ఎంత. ఇది ఎప్పుడో అనుకున్నా, ఈ హీరోయిన్ చూసా ఎప్పుడో అనుకున్నా. అది కాదు, అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్లికి దానికి సంబంధం ఏంటి చెప్పు. అంజలి చదువు ఏంటది? నయనతార నటించబోతున్న కొత్త చిత్రానికి 4 నెలలు పేరును ఖరారు చేసినట్టు తెలిపిన యూనిట్ సభ్యులు. చెప్పలే ముందే, నేను చెప్పలే. అసలు వినరే వీళ్ళందరూ. ఇవన్నీ అసలు న్యూస్ మనం చూడకూడదు. ఏమంటారు? చిచ్చి, అసలు న్యూస్ లో చూడకూడదు. నేనైతే చూడరా బాబు. ఇది పెట్టేస్తున్నాను పక్కతో. కొత్త న్యూస్ రవి. సహజ నటి సన్నీ లియోన్ కి చెమటలు పట్టించిన యాంకర్ రవి. మ్యాటర్ చదువుతున్నా విను. ఇంతకీ ఏంటంటే రవి మీద ఉన్న సోదర భావంతో పటాస్ 1000వ ఎపిసోడ్ కి గెస్ట్ గా విచ్చేసిన సన్నీ లియోన్ ఎండాకాలం కావడం వల్ల ఏసీ పనిచేయక పవర్ కట్ అయ్యి చెమటలు పట్టింది. బయటకు వచ్చిన తర్వాత రవి నాకు చెమటలు పట్టించాడు అని తన హాస్యాన్ని వ్యక్తం చేసింది. ఫస్ట్ లైన్ ఏంటి? సోదర భావం. ఏంటది? సోదర భావం. నీ మీద ఉన్న అభిమానంతో మన పటాస్ 1000వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ వచ్చింది ఆవిడ. సనీలో అక్కనా చెల్లెనా నాకు? సనీలో అక్కనా చెల్లెనా నాకు? నీకు అక్కే అక్కే. గెటప్ శ్రీను వల్లనే నేను తల్లిని అయ్యానని ఓపెన్ గా చెప్పిన యాంకర్ శ్రీముఖి. ఇదైతే 100% ట్రూ. కాదు, ఎప్పుడు చూసినా శ్రీముఖి మన సీను పేరు అంటుంటది. ఏంటో అనుకున్నాను. అంతేనా? ఓపెన్ గా చెప్పేస్తావు నువ్వు అలా. ఏంటంటే ఇంతకీ మ్యాటర్, షూటింగ్ వల్ల బిజీగా ఉండడం వల్ల ఊర్లో ఉన్న తన తల్లిని చూడడానికి కుదరని గెటప్ సీను. అందుకే శ్రీముఖిలో తన తల్లిని చూసుకుంటున్న గెటప్ సీను. ఇంత చిన్న వయసులోనే శ్రీనుకి తల్లినైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన శ్రీముఖి. ఇది ఫేక్ న్యూస్. ఇది ఫేక్ న్యూస్. ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్. చిచ్చి. సూపర్. మరి మా అంజలికి ఏవో ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు. ఒక క్రైమ్ రిపోర్టర్ కుకరీ షో చేస్తే ఎలా ఉంటుంది? సూపర్. లెట్స్ వెల్కమ్ ది క్రైమ్ రిపోర్టర్ కుకరీ ఫెలో. అందరికీ నమస్కారం. పటాస్ వంట పెంట ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రతిరోజు రకరకాల విచిత్రమైన వంటకాలు చేసి పరిచయం చేస్తున్నాం. అండ్ అలాగే ఈ రోజు మన షోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, క్రైమ్ రిపోర్టర్ బోబో. నమస్కారం అండి.
నమస్కారం. సో ఈ వంట ప్రోగ్రామ్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? రోజు క్రైమ్ ఫైల్ చూసి చూసి బోర్ కొట్టిన నేను ఈ రోజు ఈ షోలో వంట చేయబోతున్నాను. ప్లీజ్ డోంట్ గో, కీప్ వాచింగ్ పటాస్ పూల్ టు బిందాస్. అంతొద్దు. సరే, ఇవాళ ఏం చేస్తున్నారు? వంకాయని అడ్డంగా కోసి నిలువుగా మసాలా పెట్టి ఫ్రై చేయడం ఎలా అనేది ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. డోంట్ గో అవే, కీప్ వాచింగ్. వంకాయతో వంట. కీప్ వాచింగ్ ఏంటమ్మా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓ సరే, స్టార్ట్ చేద్దాం. వంకాయ తీసుకోండి. ఏమేమి కావాలి దీనికి? పదార్థాలు ఏమేమి కావాలి ఒకసారి? మీకేం కావాలంటే ముందుగా మీకు కావాల్సింది ఎదురుగా ఉన్న మీ ఇంట్లోకి వెళ్ళండి, రైట్ సైడ్ ఉన్న మీ కిచెన్ లోకి వెళ్ళండి. అక్కడ కనిపిస్తుంది మీకు వంకాయ. ఆ వంకాయని తీసుకోండి, దాన్ని ఇలా చూసుకోండి. ఒకవేళ లేదు అంటే మీ ఏరియాలో ఉన్న సూపర్ మార్కెట్ కి తీసుకోండి, వంకాయని కొనుక్కోండి. కొనిన తర్వాత దాన్ని బాగా కడగండి. కడిగిన తర్వాత ఒక చాక్ తీసుకుని దాన్ని నిలువుగా ఒకసారి అడ్డంగా ఒకసారి తరగండి. ఇప్పుడు వంకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. అందులో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోండి. వద్దండి బాబు, పుచ్చులు మా పుచ్చులు అని 10 సార్లు పుచ్చులు లేవండి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించండి. మంట వచ్చిన తర్వాత దానిపైన ఒక బాండి పెట్టండి. ఇప్పుడు బండ్లు ఎందుకండి? బాండి కాదండి, బాండి పెట్టండి. బాండి పెట్టండి. అది బాగా వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె పోయండి. అది వేడైందో లేదో ఎలా తెలుస్తుంది? దాంట్లో కూర్చుందామా? కూర్చుంటే మీది కాలిపోతుంది. చూడండి, అది ఇలా బబుల్స్ వస్తుంది. సలసలా మాగుతున్న ఆ నూనె వచ్చింది కదా, దాని తర్వాత డోంట్ గో, కీప్ వాచింగ్ మేడం. ఎప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డోంట్ గో ఏంటండి? అంటే ఏదైనా మ్యాటర్ చెప్పే ముందు మేము బ్రేక్ ఇస్తామయ్యా. బ్రేక్, మళ్ళీ వస్తాం. అబ్బాయిలకి పడదంట. మరి ఆ స్టోరీ ఏంటో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తుంది సౌమ్య. ఈ దేశంలో ఏంటి, ఏ దేశంలో అయినా అమ్మాయిల్ని అబ్బాయిల్ని చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు కదా. ఫస్ట్ బస్ స్టాప్ లో పాప అబ్బాయిలు నుంచుని ఉంటారు క్యాజువల్ గా. బస్ ఎప్పుడు వస్తుంది తెలియదు అనుకో, పక్కన ఎవరినో అడుగుతారు, సార్ ఇది 15B. సార్ 15B బస్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు కదా, టైమింగ్ అవి చూడడం రాదా నీకు? యూజ్లెస్ ఫెలో. ఇంతట్లో పాప అమ్మాయి నుంచి ఉంటుంది పక్కన. పాప అమ్మాయి హాయ్ అంటే మీరు 15B ఎక్కాలని మీకెందుకండి? 15B అయితే ఏంటి, 15C అయితే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే మీరు 15B ఎక్కాలంటే 6 o'clock వస్తుంది కదా, నేను అదే బస్ ఎక్కుతానని చెప్తున్నాను మీకు. బస్ వస్తుంది, వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నాక సీట్లు ఉంటాయి కదా, అబ్బాయిలు కూర్చుంటే ఏంది సార్ అది సీట్. హలో, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెనకాల టికెట్ తీసుకున్నాడు, వెనకాల ఉంటాడు. కానీ అబ్బాయి మాత్రం శుభ్రంగా ఇలా కూర్చోవాలి. ఇంతట్లో అమ్మాయి వస్తుంది, మేడం రండి కూర్చోండి. లేదండి మీకు కష్టంగా ఉన్నట్టుంది. అబ్బాయి నేను రండి కూర్చోండి. సరే కూర్చుంటది అమ్మాయి, పాప అమ్మాయి కదా కూర్చుంటది అనమాట. కూర్చున్నాక గాలి వస్తుంటుంది, ఈవిడికేమో బస్సు ఊగుతుంటే నిద్ర వస్తుంది. పక్కన ఉన్న అబ్బాయి ఫీలింగ్ తెగ ఫీల్ అయిపోతాడు. ఇంతట్లో అర్జెంట్ గా ఫస్ట్ విండోస్ వేసేస్తాడు. తర్వాత ఇంక ఈవిడికి చవట్లు పడుతుంటే ఇంతట్లో టికెట్ కలెక్టర్ వస్తాడు, మా గర్ల్ ఫ్రెండ్ పడుకుంది, డిస్టర్బ్ చేయాలి. పాప అమ్మాయితే ఇలా ట్రీట్ చేస్తారు. ఎంత అన్యాయం కదరా. ఇది బస్ ప్రయాణం అన్నమాట. గొడవ అయింది అనుకో కాలేజ్ లో, అబ్బాయికి వేరే కాలేజ్ వాళ్ళకి ఏమైనా గొడవ అయింది, అబ్బాయి అయితే ఏరా అవసరం ఆరా, అసలు నీ ఫిగర్ చూసుకుని నువ్వు గొడవగలా వెళ్ళేవరా, ఆ బండోడితో పెట్టుకోవడం మనకి అవసరం ఆరా. అదే అమ్మాయి గొడవ పెట్టుకుంది, ఏంటి మన కాలేజ్ అమ్మాయిని ఆడొచ్చు లైన్ ఇస్తాడు రా, రే తీయండి బండులు, హాకీ స్టిక్లు. సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ట్రాఫిక్ లో అమ్మాయి బైక్ రిపేర్ అయితే ఆమె ఎలా ఫీల్ అవుతుంది? ఓకే, అట్ ద సేమ్ టైం అబ్బాయి ఫీలింగ్ కూడా. అబ్బాయి పాపం బైక్ రిపేర్ వచ్చింది, చూస్తున్నాడు ఏదో
అన్న అన్న ఒకసారి బైక్ అన్న అన్న ఒకసారి బైక్ అన్న అన్న ఒకసారి బైక్ అన్న. నీ బైక్ నేనేం చేసుకోవాలరా, నాకు వద్దు, నా దగ్గర ఉంది. అన్న కాదన్న, ఒక్కసారి బైక్ చూసుకొని నేను పోయి మెకానిక్ ని తెచ్చుకుంటా. చూసా, బాగుంది, పో. అన్న ప్లీజ్ అన్న, జాబ్ ఇంటర్వ్యూకి అర్జెంట్ అన్న. అరే నేను నీకు ఏమైతాను రా, ఏంది నీ బాధ పోన్నాడు. ఒక అమ్మాయిది బైక్ రిపేర్ వచ్చింది. అసలు బైక్ రిపేర్ అక్కర్లే, బైక్ మామూలుగా నుంచింది అనుకోండి, చూస్తుంది అంతే బైక్ ని. మీ పేరు సౌమ్య? హాయ్. బండి నాదేనండి. రిపేర్ నేను దగ్గరుండి తీసుకెళ్తాను. మీరెందుకండి బైక్ ని మీరు రిపేర్ చేస్తారు? పర్లేదు, ఎండ ఎక్కువ ఉంది, మీరు ఇలా రండి, కూర్చోండి. ఓకే, కార్ లో కూర్చోండి. అది యాక్చువల్లీ బైక్. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నేను షెడ్ కి తీసుకెళ్ళి నేను దగ్గర రిపేర్. అది బైక్ కి కొంచెం నాకు డౌట్ వస్తుంది. ఏదో కాదండి, బైక్ ది కీ నేను ఇంట్లో వదిలేసానని చెప్పదలుచుకున్నాను. ఎస్, మరి మన పటా స్టేజ్ మీదకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోయిన్ రాబోతున్నారు, వచ్చి స్టాండప్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఎవరో చూద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ యోధా సిస్టర్స్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. కొత్తగా ఆలోచించే గర్ల్స్ ఇప్పుడు సినిమా తీస్తున్నారు. అది ఎలా ఉంటుంది మేము మీకు చేసి చూపించబోతాం. నా పేరు రమ్యశ్రీ అండి. నేనేం చేసినా కొత్తగా చేస్తాను. నాకు కొత్త కొత్త థాట్స్ అంటే చాలా బాగా ఇష్టం. అందుకని నేను ఒక కొత్త సినిమా తీస్తున్నాను అనమాట. ఒక కొత్త డాన్స్ మాస్టర్ వస్తే బాగుంటది కదా. నేను కాలే కూర్చో. నమస్తే మేడం. ఓ ఓకే, నమస్తే. మీ పేరేంటి? కొత్త యోధా. నేను రేపు సాంగ్ షూటింగ్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఒక కొత్త స్టెప్ కావాలి. అది మీకు బాగా నచ్చింది మేడం? బాగా నచ్చిందా? అయితే చేసి చూపించు. చేయమంటే ప్రపంచంలో ఎవరైనా చేస్తారు. కొత్తగా అమ్మా, కొత్తగా. లెగ్ మూమెంట్. గోకల్ స్టైల్ మేడం, గోకల్ స్టైల్. ఓకే, రేపు సాంగ్ షూటింగ్ లో హీరో కొడితే హీరోయిన్ ఏడ్చేసింది. అది మీ ఓన్ స్టైల్. ఎలా చూపిస్తారు? చూపించండి. యాక్షన్. బొమ్మ కనపడాలి. ఎలా ఉండాలి స్టెప్ అంటే? ఎలా ఉండాలి? కొత్తగా. అదే నచ్చింది మేడం. వచ్చింది. కమాన్. అమ్మా అమ్మా. నన్ను కొట్టి నువ్వే ఏడవడు. సూపర్. వావ్, సూపర్ అమ్మా. నువ్వే డాన్స్ మాస్టర్. యు ఆర్ సెలెక్టెడ్. ఓకే మేడం, థాంక్యూ. మరి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళమ్మా. నేను నాకే వెళ్ళాను మేడం. కొత్తగా అమ్మా, కొత్తగా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఎలా ఉంటారు మేము మీకు చేసి చూపించబోతున్నాం. ఎండాకాలం కదండి, కొండలు బాగా అబ్బేసానండి. ఇదిగో డబ్బులు వచ్చాయండి. ఈ డబ్బులతో ఒక మంచి సినిమా తీయాలండి. మరి మంచి రైటర్ దొరికితేనే కదా కథ వచ్చేది. రైటర్ కథలు కథలే. రైటర్ కథలు కథలే. నీ దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇదిగో నువ్వు ఒక కథ చెప్పాలి ఇప్పుడు నాకు. ఓకే, ఒక సీన్ చెప్పాలి. ఆ సీన్ చెప్తే మనం పార్ట్ 2 తీసేలా ఉండాలి. ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ ఉరుకుతూ 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 ఉరుకుతూ. తర్వాత ఏమనుకున్నా సినిమా అయిపోయింది మేడం. పార్ట్ 2 తీయొచ్చు. కుండ పగలంటే సస్పెన్స్ ఉండాలి. కుండ ఓపెన్ చేస్తే హీరో పడుకున్నాడు. టైం 12 అయింది. హీరో పడుకున్నాడు.
పడుకున్నాడు. టైం 12 అయింది. లేవండి, సినిమా అయిపోయింది. ఓకే, మరి మా కుండలకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కుండ ముంబై హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఇప్పుడు మనం యోధ నిలబడే గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? I'm fine. ఓకేనండి, మరి మీకు తెలుగు వచ్చా? అస్సలు రాదా? అస్సలు. రవి గడ్డంగికుంటున్నాడు, సౌమ్య కామెడీలు ఎత్తుకుంటుంది, అంజలి పడుకుంటుంది, శ్రీముఖి తల మీద నుంచి గోక్కుంటుంది. ఇలా తెలుగులో చెప్పాలంటే నాకు ఇలా ఏమీ రాదు. అసలుకి మాది బొంబాయి కదా. మరి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు పక్కన నటించారు అన్న మీరు సినిమాలో కనపడలేదు, ఎందుకు? ఇప్పుడు మహేష్ బాబు గారు షూటింగ్ అక్కడ జరుగుతుంది, నా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, అందుకే చెప్పాను పక్క నుండి యాక్టింగ్ చేశాము. మరి మీరు అఖిల్ పక్కన చెప్పేశాడా? అవును, ఒప్పుకున్నాను, కానీ నేనే నో అనేసాను. ఎందుకండి అఖిల్ పక్కన హీరోయిన్ ఛాన్స్ ఎందుకు వద్దన్నారు? ఎందుకంటే నాగార్జున గారు ఫీల్ అవుతారు కదా. ఇలా చెప్పాలంటే తెలుగులో నాకు ఏమీ రాదు, అసలుకే మాది బొంబాయి. షార్ట్ రెడీ అవుతున్నాను నేను చెప్పాను, ఇక్కడ ఏ షూటింగ్ జరగట్లే కదా. అంటే షార్ట్ కుట్టమని ఇచ్చాను. అంటే ఇవన్నీ తెలుగులో చెప్పాలంటే నాకు రాదు, మాది బొంబాయి. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సౌజన్య. 10th అయిపోగానే మన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ కౌంట్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా చూస్తూనే ఉండండి, ఇలా నాకు చెప్పడదు, ఎందుకంటే మాది ముంబై. సో కీప్ వాచింగ్.